వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గని ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. మైసమ్మ తల్లికి బోనం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇండియన్ ఆయిల్ బంకులో చోరీ. కట్టమైసమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొండ సురేఖ. 2 లక్షల రుణమాఫీపై సీఎం ప్రకటన. అంగరంగ వైభవంగా ఆషాఢ మాస దశాబ్ది బోనాల ఉత్సవాలు. బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి హల్చల్. గుడ్లు దొంగతనం చేసిన హెడ్ మాస్టర్. మైబాద్ పట్టణంలోని లండన్ కిడ్స్ పాఠశాలలో చిన్నారులతో బోనాల పండుగ నిర్వహించిన పాఠశాల యాజమాన్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, నాగూర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి గారి సంస్మరణ సభ అనంతరం కొట్ర చౌరస్తాలో ఆ మహనీయుడి కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. దొంగతనాన్ని ఆపిన సీసీ కెమెరాలు. ఎస్కేప్ అయిన మహిళ. వేములవాడ రాజన్న ఆలయం ముందు ఉన్న ఓ సెల్ పాయింట్లో వెలుగు చూసిన ఘటన. నిత్యం రద్దీగా ఉండే రోడ్లు తెల్లవారితే కిక్కిరిసిపోయే దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో ఉన్నటువంటి ఓ సెల్ పాయింట్లో గుర్తు తెలియని మహిళ దొంగతనానికి ప్రయత్నించి విఫలమైంది. శనివారం తెల్లవారుజామున రాజన్న ఆలయం ముందు ఉన్న సెల్ పాయింట్లో ఓ మహిళ తాళాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినా అది తీర్చుకోకపోవడంతో చివరకు ఆమె ప్రయత్నాన్ని మానుకుంది. చివరి సమయంలో షాపుపై ఉన్న సీసీ కెమెరాలు చూసిన ఆ మహిళ ఒక్కసారిగా కంగుతిని అక్కడి నుంచి మెల్లగా జారుకుంది.
కల్లూరు మండలం చెట్లమల్లాపురం గ్రామానికి చెందిన యువ రైతు మరియు టీడీపీ కార్యకర్తలు ఎల్లారాముడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో నిన్న మృతి చెందడంతో ఈరోజు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో గల మార్చురీ దగ్గర అతని కుటుంబ సభ్యులను పరామర్శించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. పిల్లలకు మధ్యాహ్న భోజనంలో ఇవ్వాల్సిన గుడ్లు హెడ్ మాస్టర్ లంచ్ బ్యాగ్లో దర్శనమిచ్చాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. స్కూల్లో 55 మంది పిల్లలకు 55 గుడ్లు పంపగా 49 మాత్రమే ఉండడంతో తల్లిదండ్రులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. హెచ్ఎం జోష్న దేవి గుడ్లను ఇంటికి తీసుకెళ్తున్నారని డీఈఓకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేస్తామని డీఈఓ తెలిపారు. बस ये लंच बॉक्स बनाना ये है मरी పెద్ద మేడం ఏడుంది మేడం మేడం గ్రామ పంచాయతీ మీటింగ్ అంటే సరే నేను గ్రామ పంచాయతీ కాడికి పోతున్నా. ఇలా ఎవరు పెట్టిందని చెప్తాను సంగతి. మా పేరు చెప్పకు. నీ పేరు ఎందుకు చెప్తావమ్మా? మీకోసం కాదు. ఈ ప్రైమరీ స్కూల్ కి ఎన్ని గుడ్లు ఇచ్చినావు? 50. మరి ఎన్ని ఉన్నాయి? అలా నేను ఎందుకు చూస్తారు ఇచ్చిన వీళ్ళు ఎంతమంది అటెండెన్స్? 55 మంది అటెండెన్స్. 49 రికార్డు ఉందా? మరి గుడ్లు ట్రైలర్లో తక్కువ వచ్చినాయి. మరి వీడికి ఏదైతే పంపించినావు? వీడికి 50 పంపించిన. రైట్, అదే చెప్పారు. ఆయమ్మ కూడా చెప్పింది వచ్చినాయి వీడికని. తర్వాత మాయమైనాయని చెప్పారు. మంచిది. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం 2 రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మంత్రులు పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులతో మాట్లాడి ప్రభుత్వ సహాయం అందుతున్న తీరుని అడిగి తెలుసుకుంటున్న మంత్రులు, నష్టపోయిన రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రులు, నిత్యావసర సరుకులతో పాటు తక్షణ సాయంగా కుటుంబానికి 3000 చొప్పున అందజేత, గోదావరి పరివాహక ప్రాంతంలో బలహీనంగా ఉన్న 7 గేట్లను గుర్తించి రక్షణ ఏర్పాట్లకు చర్యలు చేపట్టారు. ఇంతలోనే విపత్తు వచ్చింది. గోదావరి నది ఉప్పొంగింది. దానివల్ల అటు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. చాలా గ్రామాలు ముంపుకు గురై ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. మీరందరూ సజీవ సాక్షులు. గతంలో కూడా మీరు పనిచేశారు. గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక విపత్తు వస్తే, ఎప్పుడైనా వరదలు వస్తే ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే రివ్యూ తీసుకొని అధికార యంత్రాంగానికి అలర్ట్ చేసినటువంటి రోజు ఒక్కటైనా ఉందా? ఆ రోజు 5 సంవత్సరాల్లో ఒక మంత్రి అయినా, ఒక అధికారి అయినా గ్రామాలకు వెళ్ళి పేదవాడికి పలకరించినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉందా? మొన్న ఎప్పుడైతే భారీ వర్షాలు వస్తాయి, గోదావరి నదికి విపరీతంగా వరదొస్తుందని తెలిస్తే మా విపత్తుల శాఖ మంత్రి శ్రీమతి అనిత గారు జూమ్లో కాన్ఫరెన్స్ తీసుకొని కలెక్టర్కి అలర్ట్ చేశారు. ఏవైతే ముంపు ప్రాంతాలున్నాయో, ముంపు మండలాలున్నాయో అధికార యంత్రాంగానికి అప్రమత్తం చేసి ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకూడదు, వారందరికీ సురక్షిత ప్రాంతాలకి తరలించడమే కాదు, మీరు చూశారు గతంలో వరదొస్తే తరలించి వారికి బస్తాల్లాగా ఒక స్కూల్లోనో కొట్లోనో పెట్టేయడమే తప్ప ప్రభుత్వాలు చూడక ఆర్తనాదాలు విన్నాం. మాకు భోజనం అందడం లేదు, పిల్లలకు పాలు అందడం లేదు, సకాలంలో నీళ్లు లేవు, టాయిలెట్స్ లేవని. ఈ 5 రోజుల్లో ఎక్కడైనా ఒక వార్త వచ్చిందా? భోజనాలు పెట్టాం, పిల్లలకు పాలు ఇచ్చాం, వాటర్ ఇచ్చాం. వాళ్ళు మళ్ళీ నార్మల్గా వచ్చి ఇంటికి వెళ్ళేసరికి 3000 రూపాయలు పరిహారం కూడా ఇచ్చి వాళ్ళందరికీ న్యాయం చేశాం. ఈరోజు ఈ 2-3 జిల్లాలు తిరుగుతుంటే గత ప్రభుత్వం పాపాల వల్ల ఏవైతే పురాతనమైనటువంటి కాలువలున్నాయో, గెడ్డలున్నాయో 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు. కనీస స్థాయిలో మెయింటెనెన్స్ చేయలేదు.
కనీసం ఒక తట్టిడి మట్టి తీసి ఆ కాలువలో ఉన్నటువంటి అడ్డు కూడా తీయకపోవడం వల్ల నిన్న వచ్చినటువంటి వరదలకి ఆ కాలువలు పొంగి వేల ఎకరాలు రైతు పెట్టినటువంటి పంట పూర్తిగా నాశనం అయిపోయింది. నిన్న ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కరీంనగర్ జిల్లా రూరల్ మండలం కొత్తపల్లి పట్టణ కేంద్రంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఉపవాసంతో ఉంటూ ఇంటికో బోనం నెత్తిన పెట్టుకొని బైండ్ల పూజార్ల విన్యాసాల మధ్య శివసత్తుల పూనకాల మధ్య ఊరేగింపుగా గ్రామ దేవతలైన పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజ్, వార్డు కౌన్సిలర్, బీజేపీ నాయకులు వాసాల రమేష్ మరియు కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా బోరబండలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రజాపాలన ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తుందని అన్నారు. మంచి వర్షాలు పడాలి, సమృద్ధిగా పంటలు పండాలి. ప్రజల సహకారంతో జంట నగరాల్లో బోనాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తరపున ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. మనమంతా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా అని అన్నారు. ఆశీర్వచనం అందరిపై ఉండి చల్లంగా ఆరోగ్యంతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా అందరూ సమృద్ధిగా వర్షాలు పడి నేటి ఇబ్బందులు లేకుండా రైతులంతా కూడా వ్యవసాయంతో సుఖ సంతోషంగా ఉండి అందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మా మధుగారి కూడా
రాష్ట్రం ప్రత్యేక జిల్లాలో 2 రోజులు కష్టపడి అందరం కూడా కోరుకుంటూ అమ్మవారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన వారి సతీమణి మల్లు నందిని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టు విక్రమార్క గారితో కలిసి అమ్మవారిని దర్శించుకున్న రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరి మీద ఉండాలని అమ్మవారికి కోరుకుంటున్నా అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్న దశాబ్ది బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తరపున అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి స్వయంగా బోనాల ఉత్సవాలకు నిధులు ఇచ్చి ప్రభుత్వం తరపున అన్ని రకాల చర్యలు తీసుకొని ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. గోల్కొండ బోనాలతో ప్రారంభమై ఉజ్జయిని మహంకాళి బోనాలు, ఈరోజు లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో మంచి వర్షాలు పడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకునే పండగ బోనాలు. బోనాలంటే హైదరాబాద్ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమాలు విజయవంతం కావడానికి నిధులు కేటాయింపులో ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ గారితో కలిసి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు అన్ని విధాలా సహకరించారని అన్నారు. లాల్ దర్వాజా సింహవాహిని బోనాలకు ఇచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఆ అమ్మవారి ఆశీర్వచనం నిండుగా ఉండాలని ప్రార్థిస్తూ వారికి స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు, మిగతా పెద్దలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఈ దశాబ్ది బోనాల ఉత్సవాల్లో ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సరిపోయే నిధులు ఇచ్చి ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. అన్ని కార్యక్రమాలు జూలై 7న గోల్కొండలో ప్రారంభమైనటువంటి బోనం, బల్కంపేట కళ్యాణంతో, ఉజ్జయిని మహంకాళి బోనంతో, ఈరోజు లాల్ దర్వాజా బోనాలతో విజయవంతంగా హైదరాబాద్ ప్రజల సుఖ సంతోషాలకే కాదు యావత్ తెలంగాణ మంచి నిండుగా సమృద్ధిగా వర్షాలు పడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కొలుచుకునే ఈ పండుగ బోనాల పండుగ హైదరాబాద్ సాంప్రదాయానికి. మేడం ప్లీజ్ టర్న్ దిస్ సైడ్ మేడం. మేడం టర్న్ దిస్ సైడ్ మేడం. అలా కొంచెం కింద కూడా, కొంచెం కింద కూడా, కింద కూడా. మేడం ప్లీజ్ టర్న్ దిస్ సైడ్ మేడం. మేడం టర్న్ దిస్ సైడ్ మేడం. అలా కొంచెం కింద కూడా, కొంచెం కింద కూడా, కింద కూడా. బోనాల పండుగ సందర్భంగా ఈరోజు హైదరాబాద్ పాత బస్తీ చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డలకు మొత్తం తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బోనాల పండుగ ఇంకా ఘనంగా జరుపుకునే అవకాశం ఉంది, కానీ ఘనంగా జరుపుకునే పరిస్థితి లేదు. పాత బస్తీలోని
చౌని కోమట్వాడి ప్రాంతాల్లో బోనాలను అడ్డుకుంటున్నారని తనకు కొందరు భక్తులు చెప్పారని అన్నారు. అధికారికంగా ఘనంగా జరుపుకునే అవకాశం రావాలంటే ఇక్కడ హిందూ సమాజం గురించి ఆలోచించే ప్రభుత్వం, అన్ని వర్గాలను సమానంగా చూడే ప్రభుత్వం ఇక్కడ రావాలని అన్నారు. 33 కోట్ల రూపాయలు రంజాన్ పండుగకు ఇస్తే బోనాల పండుగకు ఇచ్చింది 5 లక్షల దేవాలయాలను వాటి లెక్కన చూడాలి అని అన్నారు. ఈ మధ్య గట్టిగా మాట్లాడాలని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు గొంతు మొగబోదు అందరికీ బోనాల పండుగ సందర్భంగా మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలకు అందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇలా భాగ్యనగర్ ఈ ఆషాఢ మాసం సందర్భంగా భాగ్యనగర్ గల్లీ గల్లీలో, బస్తీ బస్తీలో ప్రారంభమైనటువంటి ఈ బోనాల జాతర అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తే ఇవాళ కష్టాలు తీరుతాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం. దాంట్లో ముఖ్యంగా ఈ భాగ్యనగర్లో ఇవాళ మూసీనతోని ఆ నీళ్ళతోని ఆ కాలంలో భాగ్యనగర్ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పించాలని చెప్పి వాళ్ళ లాల్ దర్వాజాలోని ఆ తల్లికి బోనం సమర్పించడం ద్వారా ఆ ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం సమాజం లోపల ఉంది. ప్లేవ్ వ్యాధితోని భాగ్యనగరం అంతా ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి బయటపడతామని చెప్పి అప్పుడున్న జవాన్లు, ఆర్మీ జవాన్లు, సామాన్య ప్రజలందరూ కూడా ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి బయటపడతామని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసంతో సికింద్రాబాదు అమ్మవారి యొక్క దేవాలయంలో బోనం సమర్పించడం జరిగింది. దీంతోపాటు ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆ బోనానికి చుట్టూ పసుపు రాయడము, వేపావు కట్టడము, దీని ద్వారా బ్యాక్టీరియా, వైరస్ నుంచి మనం కాపాడగలుగుతామని చెప్పి ఒక విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ భాగ్యనగరం అంతా కూడా ఇలా బోనాల జాతర జరుగుతున్నది. అనేక జిల్లాలో గల్లీ గల్లీలో కూడా గ్రామాల వారిగా, కుల సంఘాల వారిగా బోనాల జరుగుతున్నది. ఒక మంచి వాతావరణం జరుగుతున్నది. కాబట్టి ఈ బోనాల పండుగ సందర్భంగా, జాతర సందర్భంగా ఆ అమ్మవారు ప్రజలను కాపాడాలని చెప్పి ఆ తల్లిని నమ్ముకునే విధంగా బోనం సమర్పిస్తున్నామో ఆ తల్లి కరుణా కటాక్షాలు అందించాలని చెప్పి, ఒక మంచి సమాజ నిర్మాణం జరగాలని చెప్పి, అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి, అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించే విధంగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. కానీ ఇంకా ఘనంగా జరుపుకునే అవకాశం ఉంది. ఇంతకుముందే ఒక భక్తులు చెప్తున్నాడు, సామాన్య భక్తులు వచ్చి కోమటివాడ, యాకుత్పుర, చావని ఆ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా బోనాల పండుగ జరుపుకునే పరిస్థితి లేదు, అడ్డుకుంటూ ఉన్నారు. మా పండుగలు మేము జరుపుకునే పరిస్థితి అలా పాత బస్తీలో లేదు. మా పండుగలు జరుపుకునే అవకాశం ఉందా లేదా, జరుపుకొనిస్తారా లేదా అని చెప్పి బాధపడే పరిస్థితి. మేము ఇతర ప్రాంతాల్లో బోనాల పండుగ జరిపితే పోయే పరిస్థితి వచ్చింది. మాకు ధైర్యంగా బతికే పరిస్థితి లేదు మాకు అని చెప్పి చెప్తా ఉన్నారు. కోమటివాడకు సంబంధించి ఒక భక్తులు వచ్చి నేను చెప్పిన వచ్చేది మన ప్రభుత్వమే. యాకుత్పుర, కోమటివాడ, ఈ వాడ ఆ వాడ కాదు, పాత బస్తీ, ఈ బస్తీ ఆ బస్తీ కాదు, గల్లీ గల్లీలో, బస్తీ బస్తీలో బోనాల పండుగను అధికారికంగా ఘనంగా జరుపుకునే అవకాశం రావాలంటే ఇక్కడ హిందూ సమాజం గురించి ఆలోచించే ప్రభుత్వం, అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి కూడా ఆలోచించే ప్రభుత్వం ఇక్కడ ఏర్పడాలి. తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. మీరు ప్రశాంతంగా పండుగ ధైర్యంగా పండుగ జరుపుకునే అవకాశం కల్పిస్తామని చెప్పడం. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఈ వివక్షత, ఈ సంతుష్టికరం మాత్రం ఎక్కడ అవతలేదు. అలా పాత బస్తీలో బోనాల పండుగ నిర్వహించడానికి 24 దేవాలయాలు కమించి ఒక దేవాలయ కమిటీ ఉంది. ఇవాళ కేవలము 8 దేవాలయాల పేరుతోని 5 లక్షల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం. 5 లక్షలు, 5 lakhs
ప్రభుత్వం చాలా గొప్పగా ఇచ్చింది 5 లక్షల రూపాయలు. పిచ్చమేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం మారింది, కానీ హిందువులు అడుక్కునే పరిస్థితి ఇంకా ఉన్నది. హిందూ సమాజం ఆలోచించాలి. బోనాల పండుగకు వచ్చి పేపర్లకు ఫోజులు ఇచ్చి ఘనంగా చెప్పుకోవడం కాదు, ఆ తల్లికి ఆ తల్లి సేవలో ఉన్నటువంటి సమాజానికి ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నాం, ఏ విధంగా భక్తులందరూ ఘనంగా నిర్వహించే అవకాశం కల్పిస్తామని చెప్పి పాలకుల మనసుకు తెలిసి ఉండాలి. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు. అడిగినావా మేమన్నా? 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు మీరు. ఇవాళ 33 కోట్ల రూపాయలు. హైదరాబాద్ బోనాల పండుగ ఇచ్చింది 5 లక్షల రూపాయలు. 5 lakhs 33 crores వాళ్ళ రంజాన్కి ఇచ్చారు. వద్దలే ఇచ్చుకోరి, ఇంకా 10 కోట్లు ఇచ్చుకోరి. కానీ ఇందులో ఏం పాపం చేసిన వాళ్ళ తెలంగాణలో రంజాన్ పండుగ మాదిరినే గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు కదా, భవానీ ఉత్సవాలు జరుపుకుంటారు కదా, హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు కదా, బోనాల పండుగ జరుపుకుంటారు కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరుపుకుంటారు కదా, అనేక పండుగలు జరుపుకుంటారు కదా. ఇచ్చింది ఎంత? చిప్ప చేతికి ఇచ్చింది. ఇవాళ అడుక్కునే పరిస్థితి. ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారు చాలా పవర్ఫుల్ టెంపుల్. ఏమిచ్చారు? భాగ్యలక్ష్మి అమ్మవారు ఒక భారతీయ జనతా పార్టీకో లేకపోతే ఇంకో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.